నమస్కారం అండి. నమస్తే అమ్మా. పెద్ది సినిమా నుంచి ఒక కొత్త సాంగ్ మళ్ళీ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న సాంగ్స్, రిలీజ్ అయిన సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో ఇది కూడా అంతే మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు ఆ సాంగ్ చూశాను, కొంచెం వచ్చింది. జాన్వీ కపూర్, ఇటు శృతి హాసన్, ఇటు జాన్వీ కపూర్. ఏంటి ఆ సాంగ్, ఆ స్టెప్పులేంటి? ట్రైలర్ చూసిన తర్వాతనే మైండ్ బ్లాక్ అయిపోయింది. రామ్ చరణ్ గారికి ఇంత డాన్స్లు, ఇంత టాలెంట్ ఉందనే త్రిపుర లో చూసాము, కానీ దీంట్లో కూడా సూపర్ వేశారు. ఆ సాంగ్ చూసానమ్మా, చాలా బాగుంది నిజంగా. శృతి హాసన్ కూడా అంటే మూవీస్ ఆమెకి లేవు కాబట్టి ఈ సాంగ్ లో తీసుకున్నారు కాబట్టి, ఒక సాంగ్ లో యాక్ట్ చేసింది కాబట్టి శృతి హాసన్ రామ్ చరణ్ గారి పక్కన చాలా బాగా సెట్ అయిపోయింది. ఎంత బాగా సెట్ అయిందంటే మామూలుగా సెట్ అవ్వాలా, చాలా బాగుంది ఆ సాంగ్ లో. బాగుంది స్టెప్స్, అదే చెప్తున్నాను కదా, స్టెప్స్ బాగా సూపర్ వేసారు. ఇద్దరు మధ్యలో రామ్ చరణ్ గారు ఒక ఊపేశారు. మామూలుగా కాదు, దుమ్ము దులిపేశారమ్మా, మామూలు దుమ్ము కాదు. సినిమా చూస్తే మాత్రము ఆ సినిమా చూడాలి మనం, అందుకే సాంగ్ కొంచెమే రిలీజ్ చేశారు. మొత్తం రిలీజ్ చేస్తే బాగుంటది కదా. అంటే ఇప్పుడు షర్టుకి చీరకి ముడి పడాలని చెప్పాడా, చిక్కు పడాలని చెప్పాడా? అవును, డాన్స్ చేసేటప్పుడు ఆ మాత్రం చిక్కు పడదా ఏంటి? ఆయన షర్టు మామూలు షర్టు, ఆమెది వర్క్ డ్రెస్ ఉంటది, ఆ చిక్కు పడుతుందేమో డాన్స్ చేసేటప్పుడు. ఆ మాత్రానికి చిక్కు పడాలి, అది పడాలని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు పాపము? అది పెద్ది మూవీ ఎలా ఉంటది అంటున్నారు. పెద్ది మూవీ గురించి 3 రోజుల నుంచి మాట్లాడాను, మామూలుగా మాట్లాడలేదు. దులిపేస్తారు. ఎందుకంటే ట్రైలరే అంత బాగుందంటే, స్పోర్ట్స్ కి సంబంధించిన సినిమా ఇది. స్పోర్ట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, అందరు చూడదగిన సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడాలి వెళ్ళి అందరూ. ఎందుకంటే స్పోర్ట్స్ అంటే ప్రతి ఒక్కరికి పిచ్చి అలా బాగుంటది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి. పెద్ద మూవీ బ్లాక్ బాస్టర్ మూవీ అంతే.